రగిలింది విప్లవాగ్ని ఈ రోజు, ఆ అగ్ని పేరు అల్లూరి సీతారామరాజు. రగిలింది విప్లవాగ్ని ఈ రోజు, ఆ అగ్ని పేరు అల్లూరి సీతారామరాజు. సీతారామరాజు తనువులోన అణువణువున తరతరాల పోరాటం, తన రూపే దాల్చింది ఝాన్సీ రాణి కరవాలం. జలియన్ వాలా బాగున జరిగిన మారణకాండ, తలచి ఎగురవేశాడు తిరుగుబాటు జెండా. తిరుగుబాటు జెండా రగిలింది విప్లవాగ్ని ఈ రోజు, ఆ అగ్ని పేరు అల్లూరి సీతారామరాజు. కన్నెగల్టి హనుమంతు వెన్నులోని బాకు, కత్తి గట్టి సాగమంది కడ విజయం వరకు. కన్నెగల్టి హనుమంతు వెన్నులోని బాకు, కత్తి గట్టి సాగమంది కడ విజయం వరకు. ఎవరినో నన్నే ఎదురుస్తున్నావు, నీకు బ్రతకాలని ఆశ లేదా? మిస్టర్ బాస్టియన్, బ్రతకాలనే ఆశ పుట్టిన ప్రతి ప్రాణికి ఉంటుంది, కానీ దాని అర్థం ఇది కాదు. అమాయకులను దోచుకోవడం కాదు బ్రతకడానికి అర్థం. అధికార దర్పంతో కనపడ్డ వారిని శిక్షించడం కాదు బ్రతకడానికి అర్థం. వాట్ యు మీన్? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? మాలాంటి ప్రభు సేవకులతో వేళా కొల్లాటం మరణముతో సెలగాటం అని తెలుసుకో. అలాగా? బాధ్యత కలిగిన ఉద్యోగి ప్రవర్తించే తీరు ఇది కాదు బాస్టియన్. తహసీల్దార్ పదవిలో ఉన్న నువ్వు ఆడపిల్లలను చెరపట్టడం నీ పదవికే అవమానం. అనవసర ప్రసంగం. నేను తలుచుకున్నానంటే నిన్ను నిలువున మార్చి మసి చేయగలను. జాగ్రత్త పిల్లే, చెట్టు కట్టే సార్. వాడు ఈ స్టేండ్కి దా మాయలు మంత్రాలు ఉండే సార్. వాడు మనని పిల్లుల మాదిరి ఎలుకలు మాత్రం చేస్తుంది సార్. వాడు ఈడియట్, నీకంటే పక్కనయం. సరే నువ్వు నాడు. బాస్టియన్, ఆమె తెలుగింటి ఆడపడచ్చు, శీలాన్ని ప్రాణాది కన్నా ప్రేమించే భరతమాత ముద్దు బిడ్డ. ఆమె వంటిపై నీ చాయి పడితే ఎదిరిస్తున్నావా? కాదు, నచ్చ చెప్తున్నాను. ఫూల్. బాస్టియన్, ఈసారి నిన్ను హెచ్చరిస్తున్నాను. హెచ్చరిస్తున్నావా? మాస్టర్, నన్నే హెచ్చరిస్తున్నావా? పిచ్చి సన్యాసి, కళ్ళు మూసుకొని చెట్టు కింద కూర్చోవలసిన నువ్వు సన్యాసిని సమరంగ యాత్రకు పురిగొల్పుతున్నావు. ఇటువంటి సమయంలో ఈ సన్యాసిలో నువ్వు చూడబోయేది నువ్వు ఊహించలేవు. పరిస్థితులు విషమించకముందే మర్యాదగా పలాయనం చిత్తగించు. పలాయనం? పలాయనం నేను తలుచుకున్నానంటే కాదు, తల వంచవలసిందే. ఈడియట్, నీకు తగిన శాస్త్ర చేస్తాను. బాస్టియన్, బాస్టియన్. కాపాడావు స్వామి, నిజంగా దేవుడే స్వామి.
దండాలు స్వామి, దండాలు. మా పాలి భగవంతుడి వల్ల వచ్చిన స్వామి. ఇది నా రక్తి, నా ఇంటిది. అవును స్వామి, వీడు నా ఇంటోడు స్వామి, మాకన్నా పెద్ద జాతోడు స్వామి. నా మీద మనసు పడి నన్ను మనవాడినాడు. అందుకోసం వాళ్ళందరూ మమ్మల్ని ఏం చేస్తున్నారు స్వామి? గోవిందు, మీ ఇద్దరు ధన్యజీవులు. ప్రేమ కోసం సర్వం వదులుకోగలిగారు. మీ దాంపత్యం ఆదర్శవంతం కావాలని ఆ రాజరాజేశ్వరి దేవిని ప్రార్థిస్తున్నాను. வணக்கம் சார்வாடே, வணக்கம். என்ன சார்வாடே, இவர்கள் எம்போது இப்படியே நின்றுந்துற சார்வாடே? பேச்சு இல்ல, கேட்டல் இல்ல சார்வாடே. இது ரொம்ப டபுள் இப்போ சார்வாடே. சார்வாடே இல்ல சாமி, இல்ல. நான் என்ன சேர்த்துட்டு சார்வாடே? அது மட்டும் முட்டை இல்ல சார்வாடே. நான் ராமி சுவாமி பக்தி சேத்ரி. வணக்கம் சார்வாடே, வணக்கம். మిస్టర్ బాషియన్, వాట్ పిల్లే, சார்வாடே ఏమైంది? నాకేం జరిగింది? స్వామి, స్వామి, వీడు మా గాము గంటను ధర, మా గ్యాము గట్టు పానకల్లవాడు, గ్యాము ముడుసుప్పు. వీడు మల్లు ధర, వీడు తమ్ముడు సొయ్యాన అన్నదమ్ముడు రామలక్ష్మణ స్వామి. దండాలు స్వామి. గంటందొరా, శాంత గంభీరమూర్తివి. కోపాన్ని విడిచిపెట్టి సావధానంగా ఆలోచించు. ఈ దంపతులు చేసిన తప్పేమిటి? ఒకరిపై ఒకరు అనురాగం పెంచుకొని దాన్ని ఆదర్శ దాంపత్యంగా మార్చుకొని పవిత్ర బంధం ప్రారంభించి ఆదర్శ దాంపత్యం ఆరంభించడమా? అదేనా వీళ్ళు చేసిన తప్పు? స్వామి, తమ్ముడు కూడా అలాగే సెలవిస్తున్నారా? తప్పు చేసినోడికి గాము పెద్ద తప్పేయటం అన్ని చోట్ల అనాదిగా వస్తున్న ఆచారమే కదా స్వామి. వీళ్ళు చేసింది తప్పేనంటావా గంటందొరా? గూడెం కట్టు మనిషి ఈ పిల్లదాని మోజులో పడి జాతి కులాన్ని విడిచిపెట్టి ఇలా మనువాటం తప్పు కదా స్వామి. ఈ కులాలు జాతులు ఎక్కడి నుండి వచ్చాయి గంటందొరా? అవన్నీ నాకేం తెలుస్తాయి స్వామి. మా పెద్దలు చూసిన దారిలో నడవటమే మావు చేసేది. ఇదివరకు ఎవరూ ఇలా చేయలా. ఒకవేళ చేసిన చిచ్చలు తప్పులు వేసేటోళ్ళు. ఆచారం అలా జరిగిపోవాలి కదా స్వామి. అసలు సంగతి నీకు అర్థం కాలేదు గంటందొరా. బాగా విను. మన తాతలు తండ్రులు ఒకే జాతి వారు. మన తాతలు, వారి తాతలు, ఇట్లా ఆలోచించుకుంటూ పోతే అందరం దగ్గరి వారమని అర్థమవుతుంది. అప్పుడు ఈ కులాల ప్రసక్తి ఏది? మా తాత, వాడి తాత, వాడి తాత, వాడి సమే వీళ్ళందరినీ నాకు చూసినా ఏంటి? నాకు అర్థం కావడానికి నీకు కాని కనబడితే నాకు చూయించు, నానే అడిగేస్తా. యాదవనాయలారా, కులాలు మతాలని ఏంటిరా? అసలు మనలో ఈ కులాలు జాతులు లేవు. మన పనులను బట్టి కులాలు ఏర్పడ్డాయి. వాటి వాటి సౌకర్యం కోసం కులాల పెళ్లిళ్ళు ఏర్పడ్డాయి. అంతేగాని అది నేరమూ కాదు, పాపం అంతకన్నా కాదు. అయినా ఇంత పట్టుదలతో ఉన్న మీరు నన్ను మీతో ఉండనివరేమో. స్వామి, మీరు మాతోట? అవును గంటందరా, స్వామి, నేను మీలో ఒకడిగా అయి ఈ బ్రిటిష్ వాళ్ళ అన్యాయాలను అరికట్టి వాళ్ళని గడ్డ నుంచి గెంటివేయడానికి మీ అందరి అండదండల కోసం వస్తున్నాను. ఈ రత్తి నన్ను కదిలించింది. స్వామి, అవును, మీరంతా నన్ను మీలో ఒకటిగా భావించండి. మనల్ని, మన సంపదల్ని దోచుకుంటున్నా ఈ శ్వేత జాతికి బుద్ధి చెప్పండి. మన భరతమాత సంఖ్యలను పగలగొట్టండి. అవును స్వామి, అవును స్వామి. ఈ యదవనాయలు చేసే పనులకి అడ్డు అదిపేలేదు. వీళ్ళు తోలేయాల్సిందే స్వామి. నిజం స్వామి, ఈ ఎర్రలు చాలా అన్యాయం చేస్తున్నారు.
మమ్మల్ని ఎక్కడా నుంచని మంచినీళ్ళు కూడా తాగట్లేదు. మా సొమ్ములు ఖర్చులు పొలాలు అన్నీ దోచుకుంటున్నారు. అయ్యి చాలక తన పన్న ఆడకూతున్నల్లా సరిపడుతున్నారు. అడ్డుకున్నాన్ని కట్టిన శిక్షలతో బాధపెడుతున్నారు. కానీ వాళ్ళను మేమేం చేయగలం స్వామి? ఆంగ్లేయులతో పోరాటం అంత తేలిక కాదు. శతాబ్దాలుగా పాతుకుపోయిన ఆ పెను వృక్షాన్ని పెకలించటం అంత సులభం కాదు. అందుకు ఎందరో మన సోదరులు తమ ప్రాణాలు అర్పించి అమరులయ్యారు. స్వామి, నువ్వు చెప్పేది మాకేం అర్థం కావట్లేదు స్వామి. బాగా ఈరంగా చెప్పండి స్వామి. అదే చెప్తున్నాను రతి. మనందరం హాయిగా ఆనందంగా ఉండాలంటే వాళ్ళందరినీ ఇక్కడి నుంచి తరిమేయాలి. అయితే ఇదంతా నువ్వే చేసేస్తానంటావు. సరే కానీ నువ్వు అంటుంటే మరి నానేటంటాను. ఇంతున్నావు, అంతంత మాటలు అంటున్నావు. అలాగే కానీ నీ ఇష్టమే మరి. ఎవరు ఏమన్నా అందరూ ఆహుతైనా మన భరతమాత శృంఖలాబద్ధ చేదిత కావాలి. స్వాతంత్ర్య వాయువులు పీల్చాలి. యావత్ భారత ప్రజలు సుఖజీవునులై సిరి సంపదలతో బిడ్డ పాపలతో అలరారుతూ సర్వ ప్రపంచానికి భరతమాత వీరభూమిగా తలమానికం కావాలి. నేనెక్కడున్నా ఎలా ఉన్నా ఇది యథార్థం కావాలి. స్వామి ఇది ఇది మన పొట్ల కాలు అయ్యే పనేనా? అరే కుర్ర సన్నాసి ఏడాడికి చెబుతుంటే ఈయన గడ్డి పరకులు మూకుమ్మడిగా కలిసి మదించిన ఏనుగును సైతం బంధించటం లేదా? ఏం గంటందరా? అవును గంటందరా. మీరు మామూలు సామాన్య మానవులు కారు. వీరభద్రుని విలయ రూపాలు. కుటిల కుతంత్రాలను పౌరుష ప్రతాపాలతో చిన్నాభిన్నం చెయ్యగల అకుంఠిత శౌర్య ధనులు. నిద్రాణమైన అజయ శక్తిని మేల్కొల్పండి. నిస్తేజమైన పౌరుషాన్ని తేజమయం చేయండి. చైతన్యవంతులై వీరత్వాన్ని రగిలించి సూరత్వాన్ని సంధింపజేసి బ్రహ్మాస్త్రాలుగా దూసుకుపోవాలి. విప్లవోత్సవాలను కార్చిచ్చుల్లా ప్రజ్వలింపజేసి ఈ బ్రిటిష్ ముష్టిలను మార్చి మతి చేయండి. మనలో ప్రతి పౌరుడు ఒక మహావీరుడై వీర విహారం చెయ్యాలి. అమరులైన మన వీర సోదరులే వారసులుగా, వారి కర్తవ్య దీక్షే వారసత్వంగా ఈ బ్రిటిష్ ముష్కరుల హృదయాంతరాల్లోకి పాసు పదాస్త్రాలుగా దూసుకుపోవాలి. ఐకమత్యం సాధించండి. విప్లవ జ్యోతిని వెలిగించండి. గుండెల్ని పండలుగా మార్చి కండలు బిగించి ఉక్కు పిడికిలి పొట్లను వజ్ర గ్రాతాలుగా మార్చి ఆ పెను వృక్షాన్ని సమూలంగా నాశనం చేయండి. దాస్య శృంఖలాలను పగలగొట్టండి. పోలీస్ స్టేషన్లు ముట్టడించి ఆయుధాలు స్వాధీనం చేసుకోండి. శాసనాలను ఉల్లంఘించండి. వాళ్ళ అధికారాన్ని కోలత్రోయండి. పంచాయతీ పాలన ప్రవేశపెట్టి సుపరిపాలన సాగించండి. ఈ ముష్కరుల కుక్క గడుగు సింహాసనం నామరూప రహితం కావాలి. విప్లవం సాగించండి. అదే అదే మన ఏకైక లక్ష్యం. ఇన్నాళ్ళకు వీరు రక్తం కలిగిన పులిబిడ్డవు దొరికావు. ఇక గుండెల్లో నెత్తిరాత ఈ తెల్ల కుక్కల పేగులోడు నగి ఈ నెల అయితా. చెప్పు స్వామి చెప్పు, నన్నే చేయమంటావా చెప్పు. ఆ ఎదవ నా కొడుకులు ఆటలకి సాగావు. స్వామి చెప్పు స్వామి, ఈ నా కొడుకులందరినీ గట్టి మామూలు తగలట్టేమంటావా?
గుత్త ఉడికిపోతుంది. నా రక్తం చల మరిగిపోతుంది. అరే అన్న, తీరా మనములు తగినట్టున్నారే, సామికి తగిన మల్లుదనా, మీరంతా ఇలా అండదండలుగా ఉంటే మనకు తిరుగులేదు. మనదే విజయం. మేమందరం నీ నీడలో ఉంటాం. నువ్వు అండగా ఉంటే మా అందరం ఏం చేయమన్నా చేస్తాం. ఈ గాము సోదరులే కాదు, మా గ్రామ ప్రజలు, బూడి పనులు అందరం నీ మాటకి కట్టుబడి ఉంటాం. తెల్ల కుక్కల్ని ఏం చేయమంటే చేస్తాం. అవును స్వామి, నానా సిద్ధమే. నానే కాదు, నా వృత్తి కూడా మీరు ఏం చేయమంటే అదే చేస్తాను. చాలా సంతోషం. నా కలలు పండే రోజులు రాబోతున్నాయి. కానీ కంటుందరా మల్లుదరా, ముందు మనలో మనం ఐకమత్యం సాధించుకోవాలి. జాతి కుల భేదాలతో, ధనిక పేద తారతమ్యాలతో మనలో మనం దూరం అవుతుంటే మనం చాలా బలహీనమైపోతాం. మనలో రెండే జాతులు, ఆడ మగ. మనందరిది ఒకటే రక్తం. ఆ రక్తంలోనే తేడాలా. మనందరికీ ఆకలి దప్పులు ఒకటే, అవసరాలు ఒకటే. ఇక తేడాలు ఎందుకు? ఇట్లా విభేదాలతో మనం మన ఆత్మీయుల్ని, దగ్గరి వారిని దూరం చేసుకుంటున్నాం. ముందు ఈ గోవిందు రత్తులను మనం వదులుకోవద్దు. వీళ్ళు మన వాళ్ళు. స్వామి, అయితే మనలో మనకి భేదాలేంటి? పదరా గోవిందు, నీ నత్తితో నీ గూడెంలో మన గ్రామంలో ఉండు గాని పదవేసిల్లమ్మ. చూడండి అతను ఎవరో. మన పాలిట రావుడే, రామావ భయం లేదు. స్వామి, ఈయన మా సింగన్న మామ. కర్మగాలి ఆ కిరాతకుడైన బాస్టియన్ వద్ద ఎట్టి చేస్తున్నాడు స్వామి. అవును స్వామి, లాగరాజు పితిలో జరిగిందా? ఒకట 3 జరిగాయి. సరిగ్గా 40 ఏళ్ల క్రితం తెల్లోలపై దండ ఎత్తిన ద్వారబంగాల చంద్రయ్య పితూరి, కనపడిన అధికారి నల్లా నరికేసిన కోయిరాముడు పితూరి. దాని తర్వాత సరిగ్గా 6 ఏళ్ల క్రితం బలం పుట్ర మాదేనన్న లాగరాయి పితూరి. ఓ మన్యమేవో అగ్ని పర్వతం అన్నమాట. ఆ పర్వతమే ఆ తర్వాత ఏమైంది? ఏం జరిగింది? ఆయన్ని పట్టుకొని నానా బాధలు ఎట్టే జైల్లో ఎట్టారట. నాను సత్యంలోగా అన్నో పారి చూడాలనే ఆపేక్షతో ఈ దొర దగ్గర ఎట్టి చేతుండ్రి దినదినం కొట్టి వదులుతుండ్రి స్వామి. పేక పిసుకు సద్దవాడి సింగన్న, విచారింపకు సింగన్న, విచారింపకు. ఈ మన్యం క్షేమం కోరి నీవక్కడ పులి మీద పుట్టలా ఉండాలి. అక్కడి సమాచారం ఎప్పటికప్పుడు మాకు అందించావా? అందుకే స్వామి నానిప్పుడు వచ్చింది. ఇంతకు ముందే ఎదురు తిరిగిండని పడాల మామను ఖైదులో కుక్కిండు. అవును మావా, ఇప్పుడిప్పుడే ఎర్రబొట్లోళ్ళు ఊళ్ళో ఇళ్ళన్నీ కూల్చేసిండ్రు. చూసిండ్రు మామ, ఆ వీరిగాడి పిల్లల్ని నడివీధిలో చర్చిండ్రు. అమానుషం! రాక్షసులు! సీతమ్మనే అవును తల్లి, ప్రాణాలు కూడా ఇడిచేసింది. అసలు వీళ్ళు నర్మంతుల పనులకే ఇరుగురు చూడాలి స్వామి. ఇంకా చూసేదేంటన్నా, నా ఎండని నరికేస్తే పోలా. అవును మామా, ఈ సంగతి తెలిసేయాల్సిందే. తన గడ్డ కాని గడ్డపై అడుగు పెట్టే దోపిడీలకు, దౌర్జన్యాలకు దిగిన ఈ దొరతనాన్ని దగ్ధం చేయకపోతే మనకు బతుకులు లేవు. పేదల పంచాయతీ రాజ్యం స్థాపన కాకపోతే మన శోకాలంతం కావు. నిజం స్వామి, నిజం. ఆలస్యమైందన్నా, పదండి. తిరుపతిలో
మునిసోని తమ్ముణ్ణి. ఆ గడ్డ వెంట్రా ఇదా ఆ భద్రాద్రి రామయ్య ముక్కుదరా. నీ అన్న రాలేదే? వాడళ్ళు అగ్గిలా ఉండదు దరా. మరి తేనెకొండ తెస్తానన్నాడు. ఇచ్చిండు దరా. నేను ఇంటికాడ తమ అమ్మవారికి ఇచ్చిండు. ఏమన్నావురా గాడిదా? అవును ఇచ్చిండు దరా. ఇస్తే మాత్రం నువ్వు అమ్మోరంటావా? అదా అడుగలేదురా. సరే గాని అమ్మగారి కంచి కోడి మీద పోయింది. అస్కో అది మా చెడ్డ కట్టుందరా. మా మన్నె కోళ్ళ కదంటే మా మక్కువ. అవును దరా. అబ్బో కోపడుతుంటే లేకపోతే తేవడం చాలా తేలిక దరా. అందుకనంటిని అదా అదా ఎలాగైనా మీ మన్నెపోళ్ళు చాలా తెలివితేటలు మీరారులే. చర్మం మొలమలరా మీకు. వెళ్ళు. నన్ను వెళ్ళమని ఆ పంజరం వంక చూస్తారేందరా. పక్షులేమైనా ఎగిరిపోతుగా ఏంటి? ఓరి పిడుగా ఓరికునే కొద్ది నీ వ్యవహారం మరీ పోదును మరి మేకపోతే వ్యవహారం తేలిపిస్తారు కాదే. ఓరే మగడా నీ మేకపోతుకో దన్ను, నీకో దన్ను. నువ్వు పోరా సోమ. ఏందరా అలా బెదిరిపోతుండ్రు? సీతారామరాజు దాడికి వస్తున్నాడు, నువ్వు వెళ్ళు. ఏంది ఆ పితూరి రాజుకోరా. నేను ఇప్పుడు చూచిన్నా వాగు దగ్గర నీళ్ళు రాసుకుంటుండే. ఏడిసావు, వెళ్ళు వెళ్ళు. నిజందరా. అయినా రాజు గుంటడులా ఉంటాడే. చేతి కర్ర కూడా లేదు. ఆ గుంటడు కోసం బయట అందరూ జవాలు ఎందుకు దరా? ముందు బయటికి పోతావా లేదా? అబ్బో మాటలు మా లావుగా విసిరేస్తుంటారే. ముందు నువ్వు బయటకు పోతావా లేదా? అబ్బో చేయి చేసుకుంటుండ్రే. షటప్ షటప్. ఇడియట్. దెబ్బకి చెప్ప తీపిస్తాను. ఈ రాజు గారికి జాగ్రత్త. ఎవరు ఉన్నారనుకుంటున్నామో వాళ్ళప్పుడే కాళ్ళకు బుద్ధి చెప్పిండ్రు. వదిలిపెట్టారా? తరుగుతున్నాడు. బేష్ పడాలు బేష్. రుణాన్ని బాగా తీర్చుకుంటున్నాడు. పడాలు ప్రతి ఆంధ్రుడికి ఆదర్శప్రాయుడు. గంటం జీతం రాళ్లకు పనిచేసే ఈ పోలీసులకు అంత పస ఎక్కడి నుండి వస్తుందయ్యా? అలా వణికిపోతున్నావు. తోడేనలా గ్రామాలపై పడి జనాన్ని వేధించుకొని తిన్నట్టు లేదు. అయ్యో నాకు అసలు ఏదైనా స్టేషన్ రికార్డు. తోటాలు ఎక్కడ? తుపాకులు తోటాలు ఎక్కడ? తీ బయటికి. ఇదిగో ఎక్కడ ఎందుకుంటాయి? మనల్ని కాల్చడానికి ముందే ఈ పోలీసుల దగ్గర పెట్టారు. ఇదిగో తోటాలు. అన్నమో రామచంద్ర అని అఘోరించే ఆకలి జీవులకు ఇదా అన్నం. హలో మరచిపోయావా? మన శత్రువు తెల్లవాడు. ఈ తుపాకులు తోటాలు లేకపోతే వాళ్ళు మన దేశాన్ని ఒక్క క్షణం పాలించగలరంటావా? ఎవడు తిండి పెడితే వాడి పక్షాన పనిచేసే ఈ పోలీసులు ఏం చేస్తారు? పురిటి నొప్పుల కబుర్లు. నిజం. ఏది నిజం? నీ ఆంధ్రుడి వైపు కూడా
అరమరికలు లేని ఈ అమాయక అనాథ జాతిని అణగదొక్కుతున్నది నిజం. బానిసగా అమ్ముడిపోయి వేసమైన జాలి లేని ఆ కసాయి ధరలకు తెలుగు సంపదను దారాదత్తం చేస్తున్నది నిజం. ఆ కిరాతకులకు ఈ శ్రమ జీవులను బలిపశువులుగా తొలుతున్నది నిజం. నిజం నిజానికి నీకు చాలా దూరం. నీ నిజం గురించి మాకు బాగా తెలుసు. వీడు మన్యంలో చెయ్యని పాపం లేదు. ఇలాంటి కలుపు మొక్కలు ఉంటే మన మన్యానికి నష్టమే రాజా. అయ్యో, ఇతడి పాపం ఇతడినే తినేస్తుంది. అతడు దొరల చేతిలో కీలు బొమ్మ. అసలు మనం ఈ దొరల్ని వేరేయాలి. రాజు చెప్పిందే సత్యం. రాజుగారి పేరు చెప్పుకొని పో. మరి చెట్ల పోలీసుల సంగతి విడిచిపెట్టు. ప్రజల వంటిపై చేయి పడిందా జాగ్రత్తని హెచ్చరించు. ఎంత జనం ఇష్టేస్తే రానంతమంది. రాజా, ఇప్పుడు మీరు మన్యానికే మగతం లేని మహారాజులు. రండి, ఈ గద్దెను అధిష్ఠించండి. ఈ పోలీసు రికార్డుని చూసేదేముంది లేకంటాం. లంచాలు ఇవ్వని మన కోయల్ని చంచుల్ని పెట్టే హింసలేగా ఈ రికార్డు. ఇదిగో చూసావా, దొరతనం డబ్బు ఎగవేసినందుకు మన పడాలను ఖైదు చేసినట్టు సృష్టించారు నికృష్టులు. మొన్న మీరు చింతపల్లి కచేరీ కొట్టేశారని తెలిసిపోయినాక భాష్యం ద్వారా నర్సీపట్నం నుంచి జవాన్లు దించిండ్రు. జైపూర్ సంస్థానం నుంచి ఏనుగులు కూడా వచ్చింటివి. అయితే మనకి నర్సీపట్నం నుంచి తాజా సమాచారం కావాలి. చాలా ముఖ్యం, అర్జెంటు కూడా. ఆ సమాచారము నాన్న అందిస్తుంది స్వామి. వేగిరిమే మీడియా నుంచి ముందు తప్పుకోండి. భాష్యం ద్వారా ఇక్కడికి వస్తుండు. కచేరీలో ఇన్స్పెక్టర్ ఉండో లేడో చూసి రమ్మని నన్నేడ కంపిండు. సరే సింగన్న, నీ వెళ్ళు. భద్రం, మన్యమే నీ గుప్పిట ఉంది సుమా. నేను వెళ్తున్నా స్వామి, మీరు మాత్రం భద్రం. మీరు మా మన్యానికి గుండె సుమా. వాస్యం ఇక్కడికే వస్తుండే వాడి పని ఇక్కడే తెలుస్తాము. మల్లు, ఆ ఆవేశమే తగ్గించుకోమంటున్నా. ఆ తోవడే కృష్ణదేవి వేట వెళ్ళి ఆ జనంతో గాముకొండ చేరితే ఎట్లా? అవును, ఇది మంచి ఆలోచనే. అక్కడే మన దళాలను సమాయత్తపరిచి పోరాట శిక్షణ ఇవ్వచ్చు. ఇంకోలా చేస్తేనో పడాలు ఇంకెలాగూ లేదు. రాజుగారు అగ్గిలో దూకమున్నా దూకాల్సిందే. పదండి ఇక. పదండి. నిన్ను చూసుకోదామని ఎందుకు వచ్చావు? పోలీస్ స్టేషన్ దోపిడీ చేయడానికి వచ్చాను. సన్యాసివి నువ్వు పోలీస్ స్టేషన్ దోపిడీ చేయడమా? అయితే నువ్వు? నేనే సీతారామరాజుని. ఈ స్టేషన్ లూటీ చేసి వెళ్తున్నాము. రికార్డుని కూడా మేమే తగులబెట్టాము. ఇదైతే అన్నిటికీ అమూల్యంగా ఉంటుంది. అవును, ఈ గుహ చాలా బాగుంది. మన పడాలు మంచి స్థలం చూపాడు. ముందు మనం దీనిని నివాసయోగ్యం చేసుకోవాలి. రత్తి, ఆ పని ప్రారంభించమ్మా. గుహ లోపల శుభ్రం చేయి. మల్లుదొర, నువ్వు గుహ
బయట శుభ్రం చేయించు. చుట్టూ కందకంలా తవ్వాలి. ఎటువంటి పాములు పురుగు పుట్ర ఇందులోకి రాకుండా చూసుకోవాలి. స్వామి స్వామి వారు ఓర తిరుగుతున్నారు స్వామి. ఎందుకు అరుచున్నావు? వారు ఓర తిరుగుతున్నారు స్వామి. మనసులాగే ఉన్నాడు. చీకట్లో కళ్ళు జిగేమని మెరిసిపోతున్నాయి స్వామి. హలో, ఎవరో ఏమిటో తెలియకుండా ఎందుకు ఆ దూకుడు? ఏ పని చేసినా ముందు వెనక ఆలోచించాలి. మళ్ళీ నేను చూస్తాను, ఉండు. రాజా ఆగండి, మీరెందుకు వెళ్తాం? మేముండగా మీరు వెళ్తామా? మళ్ళీ ఇంతవరకు పడాలు వచ్చినప్పుడు ఈ గృహం చూశారట, అప్పటికి ఈడేమీ లేదు. ఇప్పుడు ఏదైనా జంతువు చేరిందేమో. కాదు స్వామి, లేదు లేదు, అది జంతువుగా లేదు స్వామి. అది జంతువు కాదు, ఏదో మనిషిలాగే ఉండదు స్వామి. ఆ తెల్లోళ్ళు గాని నా యాలి ఆడుగుతూ భయపెట్టి బయటకు తీసుకురా. జాగ్రత్త, బహుశా జంతువు అయి ఉండదు. మల్లు, లోపల ఏమన్నా ఇబ్బందా? ఏం లేదు స్వామి. తీసుకురా మల్లు, తీసుకొచ్చే మల్లు బయటికి. ఆ వేగులోని చిత్తు చిత్తగా దాన్ని తికమక పెట్టి కొండలు పుట్టలు తిప్పి నానా తిప్పలు పెట్టి పారిపోయేలా చేశాను. స్వామి, ఈ సంగతి విన్నారా? ఆ తెల్లలు బల్లతో తినే సామాన్లు తీసుకెళ్తుంటే ఆ బల్లను ఎవరో ఆపి నరికి పోగులు పెట్టి ఆ సామాన్లతో పాటు ఆ బల్లను కూడా ఎక్కడికో తీసుకెళ్ళారు. నేనే వాళ్ళ నరికి ముక్కలు పెట్టింది నేనే. ఆ బల్లను దారి మళ్ళించింది నేనే. అగ్గిలాగున్నావు, అగ్గిలాంటోడివి. మల్లు, శత్రువు మీద ఎంత పగ ఉన్నా ఇట్లా దొంగ దెబ్బలు తీయటం, అమానుషంగా హత్యలు చేయటం మంచి పని కాదు. మరి వాళ్ళు చేసే అత్యాచారాలకు అర్థం ఏమిటి? మనుషులను గద్దల్లా పీకుతుంటే మరి ఏం చేయాలి? ఇళ్లలో పడి దోసుకొని నారాయణ హోమాలు చేస్తుంటే మరి ఏం చేయాలి? అందుకే వాళ్ళకు పక్కలో బలిమై వాళ్ళని ఈ గద్దె నుండి గెట్టి వేయడానికి ఆ అల్లూరి సీతారామరాజు గారు చేసే ప్రయత్నంలో ఒక భాగం పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఆ మహానుభావుడు ఎక్కడ 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 ఉన్నాడో అని వెతుక్కుంటూ ఈ కొనగూలోకి వచ్చాను. కానీ అతడు బయటి పుట్టలో ఉంటున్నాడని తెలిసింది. ఆ సీతారామరాజు అంటున్నావు, నీకు రామరాజు తెలుసా? రామరాజు నాకే కాదు, ఇంగ్లీష్ వాళ్ళు తల్లి పట్టాలనే సంకల్పం కలిగిన వారి అందరికీ రామరాజు. అతని ప్రతాపం ఆంగ్లేయ గుండెల్లో గుబులు పుట్టించి వాళ్ళ సామ్రాజ్యంలో అలజడి సృష్టించింది. అందుకే మా సీతారామరాజుకు సాయముగా ఉండి ఈ విప్లవాజ్ఞలో ఒక సమితి కావాలని మీ దగ్గరికి వస్తున్నాను. రామరాజు మీకు తెలుసా? అసలు మీరు ఎవరు? ఎందుకు వచ్చారు ఇక్కడికి? నేనే రామరాజు. మీరా రామరాజు? రామరాజు గారంటే అలా వింతగా చెప్పుకుంటుంటే చెయ్యెత్తి మళ్ళీ అనుకున్నాను. మీరా రామరాజు? నన్ను క్షమించండి. ఏం తప్పు చేసావని నిన్ను క్షమించాలి? నీ పేరేమిటి? ఎక్కడి నుండి వస్తున్నావు? నా పేరు వేగిరాజు సత్యనారాయణరాజు. భీమవరం దగ్గర తుమ్మిదిపల్లి అనే గ్రామం. మీ
చేసే తిరుగుబాటు ప్రయత్నాల గురించి మా గ్రామాల్లో చెప్పుకుంటుండగా విని మీకు సాయముగా ఈ విప్లవాగ్నిలో ఒక సమితి కావాలని మీ దగ్గరకు వస్తున్నాను. అంటే నువ్వు రాచబడ్డవనమాట. అగ్గి లాంటి వాడివి. అగ్గి రాదంటే బాగుండేది. మీ ఇష్టం వచ్చినట్టు పిలవండి. రామరాజు గారు, నన్ను కూడా మీలో ఉండనివ్వండి. ఉత్సాహవంతులను ఆపటం మా అభిమతం కాదు. నువ్వు మాతో ఉండడానికి మాకేం అభ్యంతరం లేదు. కానీ విప్లవం అంటే మాటలు చెప్పినట్లున్నదు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. రాజు, కష్ట నష్టాలకు ఓర్వగలిగిన రైతు బిడ్డలు ఇంటి దగ్గర నుండి బయలుదేరేటప్పుడే ఒక నిర్ణయం తీసుకొని బయలుదేరాలి. ఈ ఆంగ్లేయులు పుట్టించే వరకు నేను ఇంటి ముఖం చూడనని ప్రతిజ్ఞ చేశాను. గట్టందరా, మల్లుదరా, మనకన్నీ శుభసూచకాలే ఎదురవుతున్నాయి. ఈ శుభతరుణంలోనే మన విప్లవాన్ని ప్రారంభం చేయాలి. ఈరోజే మన వాళ్ళందరూ ఇక్కడికి రావాలి. వాళ్ళంతా సిద్ధంగానే ఉన్నారు. ఈ వేళ చాలా మంచి రోజు. శ్రావణ బహుళ ఏకాదశి, సోమవారం. ఈరోజు రుద్రాభిషేకం చేసి శివజాగరణ జరిపించి విప్లవ శంఖం పూరిద్దాం. ఆంగ్లేయులకు ఎదురు తిరుగుదాం. నిరాకరణ చేద్దాం. మన గ్రామాల ప్రజలకు శాసనాలను ఉల్లంఘించాలని అర్థమయ్యేటట్లు చెప్పాలి. ఇక ఇదే మన స్థావరం. దీనికి రక్షకులు గోవిందో రత్తి. స్వామి, మమ్మల్ని గృహంలోనే ఉంచేస్తారా అయితే? అవసరమైనప్పుడు మాతో రావచ్చు. నువ్వు గోగిరి ఎర్రేసును, బొంకుల మూలన్నను, శరవన్నను సహాయంగా తీసుకుని కొండ చుట్టూ పహారా చేయి. మన గురించి ఎటువంటి వేగుల వారు వచ్చినా వాళ్ళు ఈ ప్రాంతానికి రాకుండా చూసుకోవాలి. అలాగే. నాకు ఏదైనా పని చెప్పండి స్వామి. వయసు మళ్ళిన వాడివి, నువ్వేం చేస్తావు సింగన్న? మమ్మల్ని ఆశీర్వదించు చాలు. అదేంటి స్వామి అలా అంటారు? మా వాళ్ళందరూ తుపాకీ దెబ్బలకి గుండులోర్చి ఎదురు నిలుతుంటే నానేనా చేతికి గాజులు వేసుకునేటోడిని. నాగరాయపుత్తూరులో చేరిన నా కొడుకులా యుద్ధం చేయలేకపోయినా, నీలాంటి ముసలోళ్ళతో పరుగులు ఎత్తలేకపోయినా, ఉడతలాగా నాకు శాతనైంది నేను చేస్తాను స్వామి. ఆ భగవంతుడు ఎప్పుడు ఆశీర్వదిస్తూనే ఉంటాడు. సింగన్న, లాగరాయి పితీరులో చేరి ఆంగ్లేయులను గట్టి కల్పించిన శివంగి లాంటి వీరుణ్ణి కని ధన్యుడవయ్యావు. నీలో నిగుడీకృతమైన వీరత్వాన్ని మాలో రగిలించి మాకు చైతన్యం కలిగించు చాలు. సింగన్న, నీ వెళ్ళు. భద్రం, అన్నమే నీ దుప్పటి ఉంది సింగన్న. నేను వెళ్తున్నా స్వామి, మీరు భద్రం. ఆగు సింగన్న. రత్తే, నీవు కూడా సింగన్నతో వెళ్ళమ్మా. కొండ మలుపు వరకు దిగబెడతాడు. అట్లాగే స్వామి. రామ్మా. గోవిందు, ఎందుకైనా మంచిది నీవు కూడా ఒక దళంతో వెళ్ళి కొండ దిగువన పహారా చెయ్యి. అలాగే స్వామి. చూడు, శత్రువు కనపడ్డా
మిరపకాయ మనకు కట్టి బాణం ఇక్కడికి వెళ్ళు. అలాగే స్వామి. జాగ్రత్త, మనం దొరికినా మన స్థావరం దొరకకూడదు. అలాగే స్వామి. ఎక్కడ నుండి కాపులు పట్టాలు భయపడుతుండేవి, పొలైకానికి విరగబడుతుండేవి. ఈ కొండను చూసుకొని గుండు రావటం అంత తేలిక కాదు. నేను చూసొస్తా. చాలా సైన్యం ఉంది రాజా, మహాప్రవాహంగా ముందుకొస్తుంది. ఆగండి, ఆగండి, ఎక్కడి వాళ్ళు అక్కడ చెదిరిపండి. ప్రతి పుట్టకి చెట్టుకి పుట్టకి ఒక్కొక్కరుగా ఆవహించండి. చెదిరిపండి. ఎక్కడికి పోతారు? అదిగో అక్కడ చూడు. పడాలు మనగాడు అనిపించుకున్నావు. ఆనాడు శివాజీ కూడా శత్రువులను ఇలాగే పొదలకు పాగాలు చుట్టి మభ్యపెట్టి దెబ్బ కొట్టాడు. గట్టికుడు అనుకోలేదు పడాలు. భలే పన్నాగం పన్నిటివే. ఇప్పుడు అర్థమైందా మళ్ళు? ఆ పొదలను చూడగానే ఆ సైన్యాలు కంగారుగా వెనక్కి వస్తాయి. ఆ వెనుకకొచ్చిన సైన్యాలను నేను ఈ పక్క వాగులోకి మళ్ళిస్తా. పడాలు, నీవు అదిగో ఆ కొండ పక్కన పొదలో మాటేసి కాల్చు. సింగన్న చెప్పిన కవత్వ హైటర్లు వాళ్ళే అయి ఉంటారు. వాళ్ళ పని నీవు గంటం పట్టండి. అయ్యా అదిగో విందు. వాళ్ళు ఎప్పుడైతే చస్తారో వాళ్ళ సైన్యంలో ముసలం పుడుతుంది. చెదిరి బెదిరిపోతారు. అదిగో మన గోవిందు, ఆ కొండ చివర కొండను కాచి ఉన్న మన గోవిందు పెద్ద పెద్ద బండరాళ్లను దొర్లించి వాళ్ళ పుచ్చకాయల్లో పగలగొడతాడు. వాళ్ళు తిరుగు ముఖం పెట్టే తోవలు నేను కాసి అమ్ముల వర్షం కురిపిస్తా. మగతనాన్ని చాటారయ్యా. మళ్ళు నేను వెళ్ళి ఆ మృగాలని వాగులోకి రప్పిస్తా. ఈ రెండు కొండ సందులో మాటేసి కూర్చోండి. మీకు ధైర్యం ఉంటే ఇక్కడికి వచ్చి ఎదిరించండి. ఇట్లు అల్లూరి సీతారామరాజు. భారత మాతాకి జై. మల్లు, నేను శృంగనాదం చేయగా
వెళ్ళండి. పిచ్చి కుక్కలే పరిగెడుతుంటే ఆ కొండ చివర మన గోవిందు పడుకులు తల్లించి పుర్రెలు పగలు కొడుతున్నాడు. శభాష్! జాగ్రత్త, కుక్కలే గరుస్తాయి. పోతూ పోతూ కాల్చొచ్చు. మీరు కాల్పులు మానకుండా నిఘాలో ఉండండి. మనోళ్ళేమైనా దెబ్బతింటాయమే? లేదు, విజయం మనదే. శత్రువులు పారిపోయారు. పారిపోతున్న శత్రువును తరుముతున్నాడు. రాజు మొదలు శివయ్యమే. అదిగో వస్తున్నారు. పిరికి పందలు పారిపోతున్నారు. ఇప్పుడు తెలుస్తుంది మన తెలుగుల సత్తా. నా తస్తాదిగా రామ యుద్ధాన్ని తలపించింది. కవట్టు హైటర్లంటే పందుల తెల్లిపోయారు. సత్యమా? సత్యంగా విందు. బేష్ గంటం బేష్. మన్యం మగతనాన్ని చాచారయ్యా. వీరులకు మరికొన్ని ఆయుధాలున్న శత్రువులను తుడిచి పారేసేవాళ్ళు. అవును, మనకింకా ఆయుధాలు కావాలి. శత్రువుని కుక్క తిరగకుండా కొట్టాలి. ఇదే బిగినింగ్. దగ్గరలో ఉన్న అన్నవరం స్టేషన్ ని కొడదాం, పదండి. సీతారామరాజుకి జై. ఏళ్ల పని సరే. అల్లూరి సీతారామరాజుకి. గంటం వచ్చాడా రత్తి? ఇప్పుడిప్పుడే పోతురే. అయితే సరే, గంటం కోసమే వచ్చా. పెడతా. స్వామి, నువ్వెందుకు వచ్చినావు స్వామి? నువ్వేదో కొట్టేస్తున్నావని ఆ సచ్చినోళ్ళు ఊళ్ళల్లో పడి హింసిస్తున్నారు స్వామి. లేదమ్మా, వాళ్ళ సంగతి ఈవేళ ఈ ఊరి పొలిమేరలోనే తేలిపోతుంది. స్వామి, కంటమ్మావ గోవిందని తీసుకొని వెళ్ళింది స్వామి. అవును, నేను ఆ చోటికి వెళ్ళమన్నా వాళ్ళని. స్వామి స్వామి, ఇటొద్దు స్వామి. ఆ గుమ్మం దారి నుండి వెళ్ళండి స్వామి. ఆ దొడ్డు దారి వెళ్ళండి స్వామి. అయితే నీ వెళ్ళి ఊరవతల మన దళాలకు కబురు పెట్టు. నేను ఇక్కడ తేల్చుకుంటా. స్వామి వద్దు స్వామి.
స్వామి, నేను చూసుకుంటా ఎల్లు స్వామి. స్వామి అది పగోడు సందడి స్వామి, నువ్వు ఎల్లు స్వామి, నువ్వు దుడ్డుగా ఎల్లు స్వామి. మగవాడిని అబలా రక్షణకు ప్రసిద్ధి కన్నా భరతమాత బిడ్డండి. నేను ఇక్కడ ఉండి కూడా నిన్ను రాక్షసులకు అప్పచెప్పనా? వాళ్ళకిప్పుడు బొత్తిగా మనుషులంటే లక్ష్యం లేదు, కాల్చి వేస్తున్నారు. నీ వాడిపోరతి స్వామి 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 స్వామి, నీ కాలు ముక్కుతా స్వామి, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో స్వామి. నువ్వు బతుకుంటే అదే మాకు 1000 వరాలు స్వామి. కాలు ముక్కుతా స్వామి, ఇక్కడ నుండి వెళ్ళిపో స్వామి. స్వామి స్వామి అది ఆగు స్వామి, నా చూసి ఆగు స్వామి, ఆగు స్వామి. రత్తి స్వామి అది మనోడు గొంతు స్వామి, మనోడు గొంతే. నమస్కారం రాజా. మా గుండెల్ని గుడిగంటల్లా కొట్టించావయ్యా. ఏమి రాజా? పగోడు అనుకుంటివి. మన దళాలు కదిలాయా? కదలడమా, పొలిమేరలు కూడా దాటి ఆ బాస్టియన్ బృందం కూడా కదిలిందని వార్త. అయితే పద. స్వామి స్వామి అది చూడాలి, వెళ్ళండి స్వామి, వెళ్ళండి స్వామి. భద్రమమ్మ. అలాగే స్వామి. పారిపోతున్నారు పిరికి ముందలు. రత్తి గోవిందు ఏమిటిది? ఏమైంది? చచ్చిపోయిండు స్వామి, గోవిందు చచ్చిపోయిండు. చచ్చిపోయాడా? జీవితపు టంచులో తవిరైనా చూడని గోవిందు, గోవిందు, జీవితపు టంచులో తీపిరైనా చవిగొనని నీ తలుపు ఇంతలోనే చెల్లిపోయిందా? మేకమైన మనవని పాలుడవే, నిన్ను పొట్టన పెట్టుకున్న ఆ కిరాతకులకు చేతులు ఎలా వచ్చాయ్యా? చేతులు ఎలా వచ్చాయి? అమ్మా ప్రతి ఈ వీర కుమారుని పెదవులేమి తుది పలుకులు పలుకలేదా? పలకలేక ఏడి స్వామి, ఎన్నెన్నో జన్మల బంధం తీర్చకుండా పోతుంది. స్వామికి చెప్పకుండా పోతుందా? నన్ను క్షమించమని చెప్పండి స్వామి. అతడా మనకి రుణపడింది కాదు రత్తి, కాదు. అతనికే మనం రుణపడి ఉన్నాం. ఇంకేమనుకోని ఏం లాభం స్వామి, పోయిండు స్వామి, నన్ను వదిలి వెళ్ళిపోయిండు స్వామి. స్వామి స్వామి అదే సింగన్నా, ఇది ఎవరు స్వామి? సింధూరాన్ని దారోజినట్లు నెత్తురు దారోజిన ఈరుడెవరు? మన గోవిందు చనిపోయాడు సింగన్న. అయ్యో గోవిందు, ఎంత పని జరిగిపోయినారు బాబు. ఇంతటి రూపాన్ని నీలో పోత పోసిన బ్రహ్మకు నీ నుదుటిన తక్కువ వీడు రాయుడకు చేతులు ఎలా వచ్చింది బాబు, ఎలా వచ్చింది? అదే స్వామి అంతలా కుమిలిపోతున్నావు. అంతా అయిపోయినది స్వామి. మళ్ళు కూడా పట్టుబడిపోయిండు స్వామి. అబ్బా, నా గుండెల్లో పిడుగులు పేల్చావు సింగన్న, పిడుగులు పేల్చావు. అవును తల్లి, 500 దండుతో వచ్చిన కిరణ్ కర్లను 2 గంటల్లో నిలబెట్టిండు. ఆపు సింగన్న ఆపు. మన్యం మాతృ గర్భంలో దాగిన ఒక యోధుణ్ణి, ఎక్కడి నుంచో వచ్చిన ఒక ఇంగ్లాండ్ దొర బంధించటమా? అకారణంగా పట్టుబట్టమంటే మన్యానికే సిగ్గుచేటు సింగన్న, సిగ్గుచేటు. ఇంతకన్నా ఎన్నో ఘోరాలు జరిగిపోయినాయి స్వామి. కొండపల్లి పోరులో ఎర్రేసి కూడా చచ్చిపోయిండు స్వామి. సింగన్న, ఎన్ని ఘోరాలు జరిగిపోయాయి సింగన్న. ఏదైనా వేగురువే మీరు ఎల్లుడు స్వామి. ఎక్కడికి వెళ్ళమంటావు చెప్పు సింగన్న, వాళ్ళు తిరిగి వస్తారా చెప్పు.
సప్త సముద్రాలైనా ఒక్క క్షణంలో దాటి పెడతా. కాదు స్వామి, శత్రువులు గ్రామాలే కూల్చేస్తుండ్రు. నానీడికి వచ్చేసరికి తల ప్రాణం తోకకొచ్చేసినది స్వామి. గంటం ఎక్కడ? మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాడు స్వామి. దారిలో బాస్టేన్ నన్ను తరుముతున్న పడాలను గంటమును కలవమని చెప్తుని. ఏదైనా వేగురమే మీరు ఎల్లుడు స్వామి. పితృని మట్టిపాలు చేయడానికి అసాం రైపుల దండ కూడా వచ్చి పడింది. అలాగే నే వెడతా. మన గోవిందు భౌతిక దేహానికి దాన క్రియలు జరిపి ఏమిటిది? అలాంటి వాడు ఒకడు పోతే మాత్రమే ఈనాటి మన వాళ్ళ యుద్ధం ఆ ఇంగ్లీష్ వాళ్ళ ఇనుప గోడను పునాదులతో పాటు కోలగొట్టుంది. ఆ చిత్తిదాని రోజు గంట ఉందరా మల్లుదల్ల ప్రతాపం అబ్బా అబ్బా వదించలేను. వారి అమ్ముల లాఘవం అమాగం. ఆ కవర్త విటైలకు 2 అమ్ములు సరిపోయాయి. ఈ డబ్బుతో వాళ్ళిద్దరు సవాలుగా మన వారి శౌర్య ప్రతాపాలతో ఈ ఆంగ్లేయులు సేనలు బేగరైపోయాయి. వాళ్ళ అపజయం పొందారన్న ఆనందం ఎంత ఉన్నా మన వాళ్ళు దెబ్బతిన్నారంటే ఆ ఆనందం ఆవిరైపోతుంది. అగ్గిరాజు రాజు రాజు నా గురించి బాధపడదు. ఈ ఆంగ్లేయులు తరిమికొచ్చే వరకు ఈ విప్లవాకుల్లో ఒక కమిటీ తయారనే చుట్టిదాలు తగిలిన ఈ విప్లవాకిని ఆపదు కావాలనుగా ప్రజలంపుతే. ఈ దెబ్బతో ఆంగ్లేయుల ఉనికి భస్మీపటమైపోతుంది. అది సరే అగ్గిరాజు, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. అమ్మా రతి, రాజు నేను కొద్ది క్షణాలే బ్రతికేది. రాజు నువ్వు యుద్ధం ఆపద్దు. రాజు నువ్వు చెప్పినట్లు రాజకీయ నాయకులు ఆ కీర్తి కాముకులు సులభపడు ఒక ఆశయముతో బయలుదేరిన నన్ను నీరుగాచి పంపినారు. ఆ వేడిమితో ఆ ద్వేషముతో నీ దగ్గరికి పరుగులు వచ్చాను. బాబు ఉప్పెళ్ళిన ఉత్సాహంతో నన్ను ముందుకు ఉరికించినావు. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం అగ్గిరాజు. ముందు నువ్వు కాస్త విశ్రాంతి తీసుకో. అమ్మా రతి, పాలాకు పసరు తయారు చేయమ్మా. మాట్లాడుకోవడానికి నేను అగ్గిరాజు, మన గోవిందు చనిపోయాడు. అగ్గిరాజు వాళ్ళు చనిపోయారా? నేను ఒక్కడిని పోయినా మన వాళ్ళంతా క్షేమంగా ఉన్నారు. అందరూ సరే
అందరూ క్షేమంగా ఉన్నారు, పర్వాలేదు. రాజు 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 మనం చాలా దురదృష్టవంతుడు. రాజు నీవు మాత్రం ఈ యుద్ధాన్ని ఆపవద్దు. 2 మంది ఆవుతైనా సరే యుద్ధాన్ని కొనసాగించాలి. రాజు రాజు విలువలే రక్తం కారినా నా ప్రాణం పోయినా ఈ యుద్ధం ఆపదని. రాజు ఈ విప్లవానికి నువ్వే వెన్నెముకు. రాజు నా మాట మర్చిపోవద్దు. అమ్మా భరతమాత, నేను ఇంతవరకు చేయలేదు. అమ్మా భరతమాత, నీ స్వేచ్ఛాపూరిత సిరుదరాహాసాల నేను కల్లారా చూడలేకపోతున్నా. దురదృష్టవంతులమ్మా. సీతారామరాజు, నా కోరిక తీరాలన్నా, నా కోరిక తీరాలన్నా, నా ఆశ నెరవేరాలన్నా, నా పక్క సెల్లారాలన్నా, ఈ ఆజ్ఞలు ఈ గడ్డ నుండి పారదోలాలి. నేను సీతారామరాజును. మిస్టర్ సెయిన్, మాతో జోక్స్ వేయించుంటివా? నిన్ను పనిష్ చేయదము. ఎస్ మిస్టర్ రదర్ఫోర్డ్, ఎవరి కోసం వలపన్ని గాలిస్తున్నావో, ఎవరి కోసం అహర్నిశలు నిద్రాహారాలు మాని కలవరింతలతో ఉనికి పాటలతో త్రుళ్ళి పడుతున్నావో, ఎవరి కోసం ఈ దారుణ మరణ హింసాకాండ సాగిస్తున్నావో, ఆ వ్యక్తిని నేనే, సీతారామరాజును. నువ్వు సీతారామరాజు, నువ్వు సీతారామరాజు. ఏ సెయింట్ ఈజ్ సీతారామరాజు, ఏ సింపుల్ మ్యాన్ అండ్ ఎక్సలెంట్ షార్ట్ మ్యాన్ సీతారామరాజు. వెల్కమ్ మిస్టర్ సీతారామరాజు, వెల్కమ్. రదర్ఫోర్డ్, నేను మీ స్వాగత సత్కారాల కోసం రాలేదు, మీ అతిథి మర్యాదల కోసము రాలేదు. నా ప్రజల కోసం, వారి రక్షణ కోసం, వారి సుఖ శాంతుల కోసం, వారి సౌభాగ్య జీవనం కోసం వచ్చాను. ఆయనను మాకు అపాలజీ చెప్పుకొనుడు. అలా చెప్పినచో మా బ్రిటిష్ ఎంపైర్ నిన్ను ఎస్క్యూట్ చేయను. పిచ్చివాడ, క్షమాపణ అనే పదం మా భారతీయుల విప్లవ నిఘంటువులోనే లేదు. దెన్ మరి ఒంటరిగా ఏమీ లేకుండా ఎనీథింగ్ వెపన్ నన్ను నిరాయుధుడిగా ఊహించటం నీ భ్రమ రదర్ఫోర్డ్. అన్యం పుణ్యం ఎరుగని ప్రజలపై నీవు సాగిస్తున్న హింసాకాండ ఫలితంగా వారిలో చెలరేగిన ఆక్రందనలే నా ఆయుధాలు. నా సోదరుల పౌరుష ప్రతాపాలే నా ఆయుధాలు. మీ తెల్లదొరల కుక్క గొడుగు సింహాసనాన్ని ఒకటి వేళ్లతో పికలించి వేయాలన్నా మా 3 కోట్ల ఆంధ్రుల వజ్ర సంకల్పమే నా ఆయుధం.
చూడు. నౌ మిస్టర్ సీతారామరాజు, యు ఆర్ అండర్ అరెస్ట్. బట్ ఐ విల్ టెల్ యూ సంథింగ్. నీకు కొన్ని విషయములు చెప్పవలేను. మిస్టర్ సీతారామరాజు, యు ఆర్ ఏ ఎఫిషియంట్ మ్యాన్. మీరు మంచి సామర్థ్యం కలవారు. అండ్ ఏ బ్రేవ్ మ్యాన్, మంచి సాహసం కలవారు. బట్ ఏ టేక్ ఏ రాంగ్ స్టెప్. మిస్టర్ రామరాజు, మీరు కొంచెం మారినా మీకు ఎన్నో లాభములు కలుగును. ఏమిటి, నేను మారాలా? ఏ సీతారామరాజు పండనో దండ పండిత ప్రకారుడై అఖండుడై ఈ ఆంగ్లేయుల గుండెల్లో నిద్రపోయాడో, ఈ ఆంగ్లేయులకు సింహ స్వప్నమయ్యాడో, ఏ సీతారామరాజు హరివీర భయంకరుడై విప్లవజ్వాలై మీ ఆంగ్లేయులకు పక్కలో బల్యమయ్యాడు, ఏ సీతారామరాజు తన అకుంఠిత స్వాతంత్ర్య దీక్షతో మీ ఆంగ్లేయుల గుండెల్లో గుబులు పుట్టించాడు, ఆ సీతారామరాజు మారబట్టే తన ప్రళయాగ్ని కీలాల్ని దాచిపెట్టి నీ ముందుకొచ్చాడు. డోంట్ ఎక్సైట్ మిస్టర్ రామరాజు. ఇకనైనా నీ పైశాచిక కృత్యాలు చాలించి ప్రజాక్షేమం చూడు. మరణకాండను ఆపు చేసి నా ప్రజలు నీ వారిలా రక్త మాంసాలున్న మనుషులని గుర్తించి న్యాయపాలన సాగించు, ధర్మ ప్రవర్తనతో నడిపించు. డోంట్ ఎక్సైట్ మిస్టర్ రామరాజు. టేక్ ఇట్ ఈజీ. మీరు మా మహాసామ్రాజ్యం పైన ఎందుకు కక్ష పూనితులో ఐ డోంట్ అండర్స్టాండ్. మా మహాసామ్రాజ్యము మీకు ఎన్నో సేవలు చేసినది. అన్ని సేవలు చేసినందుకైనా మీరు మాకు ఫెయిత్ఫుల్గా ఉండలేదు. లేనిచో మిమ్మల్ని స్లేవ్స్గా మార్చును. నా భరత జాతి నీకు బానిసత్వం చెయ్యాలా? నా జాతిని నిరంకుశత్వానికి నీచత్వానికి లొంగిపోవాలా? అసంభవం. నా జాతి నీతి, న్యాయం, ధర్మం, సత్యం, త్యాగం అనే పంచసుగుణాలుగా సమభాగాలుగా కలబోసిన పవిత్ర జాతిరా నా భరత జాతి. జాతిని ఎదిరించడం అంటే పంచభూతాలను ఎదిరించడమేనని గుర్తుంచుకో. మిస్టర్ రామరాజు, యు ఆర్ వెరీ యాంగ్రీ. మీరు చాలా కోపంగా ఉన్నారు. రిలాక్స్ మ్యాన్, రిలాక్స్. ఇప్పటికే మీరు చాలా నేరములు చేసి ఉన్నారు. మా మహాసామ్రాజ్యం పైన తిరుగుబాటు చేయుచున్నారు. మామూలులకు ఆటంకం కల్పించుతున్నారు. మీ దారి మార్చుకొని మా దారికి వచ్చిన ఎడల మీకు ఎన్నో మేలు యు విల్ గెట్ గుడ్ జాబ్. మంచి పనులు ఇచ్చడము. ఈ ప్రాంతమునకు మీరు అధికారి కావచ్చును. ఇంకను ఎన్నో లాభములు పొందవచ్చును. నీ కుటిల రాజనీతి నా మీద ప్రయోగిస్తున్నావా? మీ విభజించి పాలించే తత్వం మాకు బాగా తెలుసు రోదర్. నీ కుతంత్రాలకు కుట్రలకు పొంగిపోయేవాడు కాదు రామరాజు. నువ్వు ఎర చూపే డబ్బు, అధికారం, పదవీ వ్యామోహాలకు పొంగిపోయేవాడు కాదు సీతారామరాజు. కష్టపడని ఏ ఎర్రని ఏ గాని ఆశించదురా నా జాతి. నో మిస్టర్ రామరాజు, యు ఆర్ మిస్టేకెన్ మీ. మీ యొక్క బాగు గురించి బాగుగా ఆనందించును. మీరు కోరినట్లయితే నా కోరిక ఒక్కటే, అది నీ తెల్ల దొరల కుక్కగొడుగు సింహాసనం నా ఈ గట్ట మీద తన అధికారం చెలాయించకూడదు. మిస్టర్ రామరాజు, మీరు చాలా పురుషముగా మాట్లాడుతున్నారు. మర్యాదను మధ్య మాట్లాడుతున్నారు. యూ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదను ఇచ్చి పుచ్చుకొని
మర్యాద మంచిది కదూ. మర్యాద, నీకు మర్యాద, నా జాతిని సర్వనాశనం చేస్తున్న నీకు మర్యాద, మా సంపదల్ని మా సంపదల్ని మా సంపదల్ని దోచుకుంటున్న నీకు మర్యాద, నా దేశాన్ని బెదిరి చేస్తున్న నీకు మర్యాద. రదర్ఫర్డ్, మర్యాద అంటే ఏమిటో తెలుసా నీకు? మాతృభూమి రక్షణ కోసం మేసం మెలిపెట్టి కత్తి పెట్టిన మా కట్టబొమ్మన్నకు ఏం మర్యాద చూపింది నీ ప్రభుత్వం? వీరు అనే క్షేత్రంతో అడుగడుగున తన ప్రతాపాన్ని చూపిన మా కోయరామునికి ఏం మర్యాద చూపింది నీ ప్రభుత్వం? పౌరుష ప్రతాపాలకు సాటి లేని వీరునిగా నీ ఆంగ్లేయుల గుండెల్లో గుణపంలా నిలిచిన మా తారకన్నాల చంద్రయ్యకు ఏం మర్యాద చూపింది నీ ప్రభుత్వం? మా తెలంగాణ వెంకటయ్య దేశానికి తట్టుకోలేక నీ ప్రభుత్వం చూపిన మర్యాద అప్పుడే మర్చిపోయేవారు. మిస్టర్ రామరాజు, దట్ ఈస్ ద పాస్ట్. అది అంతయు గతము. వీ హ్యావ్ టు థింక్ అబౌట్ అవర్ ఫ్యూచర్. జరగబోయేది ఆలోచించము. మా ప్రభుత్వము మీకు ఎన్నో సౌకర్యములు కలిగించుతున్నది. మీరు సుఖముగా ఉన్నట్టుకు ఆ కొండల మీద రథదారులు వేయించుతుంది. అంతేకాదు మీకు మంచి ఉద్యోగం ఇప్పించింది. ఆపుని అధిక ప్రసంగం. ఆ సౌకర్యాలు మా కోసం కాదు రౌదర్. మా సంపదలను ఈ దేశానికి తరలించుకుపోవడానికి చక్కటి బాటలు వేసుకుంటున్నారు. రామరాజు, ప్రతిదానికి మీరు వంకలు పెట్టుచున్నారు. మా వారు వచ్చిన తర్వాతనే మీరు సంస్కారం నేర్చుకుంటుంది. మీరు ఎన్నెన్నో విద్యలు నేర్చుకుంటుంది. చీకటిలో ఉన్న మీ దేశమును వెలుతురులోకి తెచ్చున్నది మా దేశము. మిస్టర్ రగర్, నీ నాలుకను సరి అయిన మార్గంలో పలికించు. నాది చీకటి దేశమా? ఓరి అజ్ఞాని, సూర్యుడు మా తూర్పు దేశాలలో ఉదయించి మీ పశ్చిమ దేశాలలో అస్తమిస్తున్నాడు. వెలుగు మాది, చీకటి మీది. ఈ ప్రపంచం మొత్తం మా వివేకానందుని బదులతో జాగృతమైందని జ్ఞాపకం చేసుకో. మేస్టర్ రామరాజు, ఎంత చెప్పినాను మీరు వినుటలేదు. మీరు మాకు భంగి, అది గుర్తుంచుకోను. మిమ్మల్ని ఏమైనా చేయగలము. ఏం చెయ్యగలరా మీరు? నిరాయుధుడిగా వచ్చిన నన్ను ఇలా ఇనుప గొలుసులతో బంధించడం తప్ప ఇంకేం చేయగలరు మీరు? రే రుదర్, నా జాతి ఆగ్రహావేశంతో రౌద్రంగా హోంకరించిందంటే భయంకర అగ్నిగోళాలైనా భగ్నమై భస్మీభూతమవుతాయిరా. నిశ్చిత దృష్టితో తీక్షణంగా వీక్షించిందంటే నిశీదంలోని నక్షత్రాలైన ముక్కలు ముక్కలై చెక్కలై నేలరాలుతాయిరా. మిస్టర్ రామరాజు, యు ఆర్ టెస్టింగ్ మీ. మీరు నన్ను తేలికగా చూస్తున్నారు. నిన్ను నిలువున కాల్చివేయిన అడుగు వారెవరు? నిన్ను ఉరి తీశాను, నిన్ను చిత్రహింసలు పెట్టినాను. అడుగు వాడెవడు? ఓరి నికృష్టులారా, మీరంతటి కటిలాత్ములు కర్కాటకులు అని నాకు తెలుసురా. మిస్టర్ గుడార్, టేక్ హిమ్ పొజిషన్. కానీ ఎందుకు ఇట్లా పనికి ఆడంగి విధవల్లా
ఏమాత్రమైన చావు ఉంటే సరాసరి నాతో తలపడరా. విజయం నా పవిత్రాశయ శక్తితో, నీ కుటిల కుయుక్తితో నన్నొక్కడిని చంపినంత మాత్రాన ఈ విప్లవ జ్వాల ఇంతటితో ఆగిపోతుందని అనుకోకండి. నాలోంచి చిందే ఒక్కొక్క రక్తపు పుట్టు ఒక్కొక్క సీతారామరాజుగా ఉద్భవించి మీ కుక్క గొడుగు సింహాసనాన్ని నేలమట్టం చేస్తుందని మర్చిపోకండి. అమ్మా అమ్మా భరతమాత, నీ స్వేచ్ఛాపూరిత చిరుదరహాసాన్ని చూడలేకపోతున్న నిర్భాగ్యుని తల్లి, నన్ను మన్నించమ్మా, నన్ను మన్నించు. వందే వెలుగుతుంది విప్లవాత్మ. ఓ విప్లవ జ్యోతి జోహారు, పరిప్లవ శక్తి జోహారు. నీ పేరే ప్రజాశక్తి సంకేతం, నీ బ్రతుకే దేశానికి సందేశం. నీవెగరేసిన సమర పతాకం నేతాజీ ధరించాడు. సాయుధ శక్తులు జై హిందంటూ సంగ్రామమును సలిపారు. మధుర స్వప్నం మహిత స్వరాజ్యం గాంధీ నెహ్రూ తెచ్చారు. జననికి విడుదల జాతికి పండుగ జెండా ఊంచా రహే హమారా. జెండా ఊంచా రహే హమారా. జెండా ఊంచా రహే హమారా. జై అల్లూరి సీతారామరాజుకి, అల్లూరి సీతారామరాజుకి, అల్లూరి సీతారామరాజుకి.